వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పదవే పోయిందనుకున్నా, కానీ మమతా బెనర్జీ పరువే పోయిందట. కాదు టీఎంసీ పార్టీయే గంగలో కలిసిపోనుందట. అంటే ఇక టీఎంసీ అంటే కొన్ని చరిత్రలో కలిసిపోయిన రాజకీయ పార్టీలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి రాజకీయ పార్టీల ఖాతాలోకి టీఎంసీ వెళ్ళబోతోందట. మీ అందరికీ తెలిసిందే, ప్రతి మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని పార్టీలకు ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ ఉండే వాటిల్లో ప్రాంతీయ పార్టీలు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి రాను కనుమరుగైపోతూ ఉంటాయి. బీజు జనతాదళ్ కానీ, నవీన్ పట్నాయక్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కానివ్వండి, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు అనేవి ఏదో ఒక దశలో కనుమరుగవ్వడమో లేకపోతే జాతీయ పార్టీల్లోనో కలిసిపోవడం జరుగుద్ది. దానికి ఉదాహరణ తెలంగాణ పెట్టినప్పుడు చాలా ప్రాంతీయ పార్టీలు ఉండే, చివరికి వచ్చేసరికి అవి ఏమైపోయినాయి, షానా పార్టీలు వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్లో కలిసిపోయినాయి. మొన్నక షర్మిల ఒక పార్టీ పెట్టింది, తీసుకుపోయి ఏం చేసింది, కాంగ్రెస్లో కలిపింది. ఇట్లనే పార్టీలను నడపలేక కాలగర్భంలో కలిసిపోయే పార్టీలు కొన్ని అయితే కొన్ని జాతీయ పార్టీల్లో వెళ్ళి కలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ పరిస్థితి కూడా గదేనట. ఇక ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే 15 సంవత్సరాల పాటు తిరుగులేని రాణిగా పశ్చిమ బెంగాల్లో ఆడిందాట పాడింది పాటగా ఉన్న మమతా బెనర్జీ దీనావస్థకు చేరుకుందట. గట్టిగా పిలిస్తే పట్టుమని 10 మంది కూడా ఆమె చుట్టూ రావట్లేదట. అంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందట. ఉన్న పార్టీని తీసుకుపోయి అల్లుడు మమతా బెనర్జీ ముందు పెట్టి పార్టీని నడిపించాలనుకుంది. దెబ్బకు కథ సుఖాంతమైపోయింది. ఆమె ఈ సీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఒక ఉద్యమం చేద్దాం, పశ్చిమ బెంగాల్లో బైక్ ర్యాలీ చేద్దామని పిలుపునిస్తే పట్టుమని 47 మంది కూడా రాలేదట. బైక్ ర్యాలీ చేద్దాం, సీజేపీకి మద్దతుగా, విద్యార్థులకు మద్దతుగా, నేను టీఎంసీ నాయకురాలిని, 15 సంవత్సరాలని మిమ్మల్ని వాలించిన రాణిని రెండయ్యా అంటే నాకు తెలిసి టీఎంసీ కార్యకర్తలైనా రావాలి. కార్యకర్తలు కూడా రాలే, 47 మంది వచ్చిందట. కనీసం 50 మంది కూడా రాలేదు అంటే ఆమె పిలుపుకు జనాదరణ ఏ విధంగా ఉంది, ఎంత దిగజారిపోయిందని ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రీసెంట్గా ఆమె ఇంటి దగ్గర కూడా ఒక నిరసన చేసిందట. ఆ నిరసన కోసం టీఎంసీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కబురు పెట్టిందట. అప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా? 32 మంది వచ్చిందట. అంటే రోజు రోజుకి మమతా బెనర్జీ ప్రతిష్ట, మమతా బెనర్జీ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఎలా కనుమరుగవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అంటుంటే, కొంతమంది ఏమో సాల్లేక గప్పుడు 35 మంది 32 మంది వచ్చి ఇప్పుడు 47 మంది వచ్చిందంటే దాదాపు 15 మంది పెరిగినరు. దీనికి మమతా బెనర్జీ పండగ చేసుకోవాలని కొంతమంది అంటారు. ఒకప్పుడు లక్షల మంది ప్రజలను కదిలించిన నాయకురాలు ఇప్పుడు ఇంత దిగజారడం, ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. అంతేకాదు ఆ పార్టీలోని నాయకులంతా తగ్గిపోతున్న మమతా బెనర్జీ చరిష్మా చూసి ఏదో ఒక పార్టీలోకి జంపు జలానీలు అవుతున్నారట. బీజేపీలో చాలా పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయట. అసలు టీఎంసీ అనేది అది కాంగ్రెస్లో విలీనమైద్దా ఇంకొకట పక్కన పెట్టేస్తే చరిత్రలో గతంలో టీఎంసీ పార్టీ ఉంది అని చదువుకోవడానికి తప్ప మరి దేనికి పనికి రాకుండా పోతుందట. ఎంత అహంకారాన్ని చూయించిందో మమతా బెనర్జీ, ఇప్పుడు అంత అహం చంపుకొని పశ్చిమ బెంగాల్ని వదిలి పారిపోయే రోజులు కూడా వస్తాయని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.